భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి నెలలో అమెరికాలో పర్యటిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్కు అభినందనలు తెలిపేందుకు మోదీ ఫోన్ చేశారు. ఇరువురి మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. మోదీ తనకు చిరకాల మిత్రుడని, ఇండియా అమెరికాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ అమెరికా మీడియాతో చెప్పారు. మోదీని వైట్ హౌస్ కు ఆహ్వానించానని, బహుశా ఆయన ఫిబ్రవరి నెలలో ఆయన అమెరికా వస్తారని ట్రంప్ తెలిపారు. మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు. ట్రంప్ తన మొదటి పదవి కాలంలో చివరి విదేశీ పర్యటనను భారత్లోనే చేసిన సంగతి తెలిసిందే. 2020 ఫిబ్రవరిలో ట్రంప్ అహ్మదాబాద్లో కూడా పర్యటించారు. ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన ప్రధాని మోదీ ట్రంప్కు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రియమిత్రుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడటం ఆనందంగా ఉందంటూ మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రజా సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం కలిసి పనిచేస్తామన్నారు. పరస్పర ప్రయోజనాలు, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇక అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారుల్ని తాము గుర్తించామని, వారిని ఇతర దేశాల తరహాలో బహిష్కరిస్తామని ప్రధాని మోదీకి ట్రంప్ చెప్పారు. మోదీతో ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ భారతీయ వలసదారుల తరలింపులపై ఓ ప్రకటన చేశారు. భారత్ అక్రమ వలసదారుల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి అక్రమ వలసదారులపై చర్చించినట్లు ట్రంప్ ప్రకటించారు. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునే విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇక అమెరికా పౌరులకు డొనాల్డ్ ట్రంప్ ఊహించని గుడ్ న్యూస్ చెప్పారు. ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అలా చేసి అమెరికన్లను ధనవంతులు చేయవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోబోతున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ఉద్యోగులు, కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.